24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ పరంగా, అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకుంటే కర్మ సిద్ధాంతం నక్షత్రాల వారీగా చూసుకుంటే ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా అమ్మ. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిదండి. మన జ్యోతిష శాస్త్రంలో కానీ జ్యోతిష చక్రానికి కానీ ఏ జీవరాశికైనా, కేవలం మనుషులకి మాత్రమే కాదండి, మనకి కంటికి కనిపించేటువంటి జీవరాశులు పంది, కుక్క, ఎలుక, వాటికి సంబంధించిన అయినా, కంటికి కనిపించినటువంటి క్రిమి కీటకాదులైనా సరే వాటికి కూడా కర్మనే ఆధారంగా నడుస్తూ ఉంటుంది. సో ఈ కర్మ అనేటువంటిది ఏమిటి అంటే, మనం చేసినటువంటి పనులే మనకి రిఫ్లెక్షన్గా కనబడుతూ ఉంటాయి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరు చేసిన కర్మ అది మంచైనా చెడైనా మళ్ళీ వాళ్ళే అనుభవించి తీరాలి. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే ఈ యొక్క కర్మకి సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మ అని పేర్లు ఉన్నాయి. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి ఈరోజు నేను ఇలాంటి శరీరాన్ని ధరించడానికి, ఇలాగ ఒక బట్టలు వేసుకోవడానికి, చూడగలగడానికి, మాట్లాడగలగడానికి, మీతో ఇలా మాట్లాడగలగడానికి, నాకు ఈ జ్ఞానం ఉండడానికైనా కారణమైనటువంటి ఒక కర్మ. నేను మా తల్లి కడుపులో పుట్టడానికైనా, చూసేవాళ్ళు మీరు మీ తల్లి కడుపులో పుట్టడానికైనా కారణం ఒక కర్మ ఉంటేనే అది జరుగుతుంది. ఏ సంబంధము లేకుండా ఏ సంభాషణ జరగదు. ఈరోజు నేను చెప్పే మాటలు మీ వరకు కూడా వెళ్ళవు. అదే కర్మనండి. సో మనం పూర్వజన్మలో కానీ, పూర్వము మనం ఎన్ని జన్మలు ఎత్తామన్నటువంటిది మనకు తెలియదు. కొన్ని కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ అనేటువంటిది మనకు పరమోత్కృష్టమైనది వస్తుంది. సో ఆ జన్మల్లో మనం చేసిన కర్మ అది మంచైనా చెడైనా దాన్ని సంచిత కర్మ అంటారు సిరిగారు. దాని ఆధారితంగానే ఇప్పుడు మనం నడిచేటువంటి జీవితంలో మనకి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి ఒక 10% కష్టపడితే 90% అదృష్టం కలిసి వస్తుంది. కొంతమందికి 90% కష్టపడినా 10% అదృష్టం కలిసి రాదు. ఎందుకు? ఆ కలిసి రావడం అంటే ఏంటి, అదృష్టం అంటే ఏంటి అంటే కర్మ రూపంలో అది మనకు ఎదురొస్తూ ఉంటుందన్నమాట. సో అది సంచిత కర్మ అండి. ఇక ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ఈ నిమిషం మనం చేసేటువంటి పనులు, మన చేతిలో ఉండి చేసేటువంటి పనులు, మన బుద్ధి, మన జ్ఞానం, మన కాన్షియస్నెస్ అన్నమాట. ఇది ప్రారబ్ధ కర్మ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఆకలేసింది, ఆకలి అనేటువంటిది మీకు ఫుడ్ దొరకలేదు. ఆకలి వేయడం, ఫుడ్ దొరకకపోవడం సంచిత కర్మ. ఏదో రోజు మీరు ఎవరినో ఆకలితో మార్చడం వల్ల మీకు ఈ యొక్క కర్మ వచ్చింది. సో ఈ టైంలో మీరు ఎవరైనా అడిగి తింటారా, కష్టపడి తింటారా, యాచించి తింటారా, దొంగలించి తింటారా, కొట్టి తీసుకుని లాక్కుని తింటారా అనేది మీ బుద్ధి మీద, మీ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అదే ప్రారబ్ధ కర్మ. సో ఇప్పుడు కనుక మీరు కష్టపడి తిన్నారనుకోండి, ఆ కష్టం మీకు అలవాటు అవుతుంది, మీ జీవితం బాగుంటుంది. దొంగలించి తిన్నారనుకోండి, తర్వాత ఆ శిక్ష అనుభవిస్తారు. అది ప్రారబ్ధ కర్మ అండి. ఉదాహరణకి సింపుల్గా చెప్పాలి అంటే, ఒక నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పుని ఎలా ముట్టుకున్నాను అనుకోండి, దానికి వెంటనే కాలుతుంది. ఆ నిప్పును ముట్టుకోవడం ప్రారబ్ధ కర్మ, అది కాలడం ప్రారబ్ధ కర్మ. అయితే ఆగామి కర్మ అంటే ఏమిటి? ఆగామి కర్మ అంటే ఫ్యూచర్ అండి. రాబోయేటువంటిది, ఇప్పుడు నేను చేసినటువంటి కర్మకి రాబోయేటువంటి రోజుల్లో నేను అనుభవించేటువంటిది. అది ఓన్లీ ప్రారబ్ధ కర్మ ఉంటుందా అంటే కాదు, సంచిత కర్మ కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, సంచిత కర్మ అనేటువంటిది నాకు చాలా ఎక్కువ ఉందనుకోండి సిరిగారు, నేను ఒక మహారాజుని ఘోరంగా అవమానించి, దూషించి తిట్టానండి అందరి ముందు. సో ఇప్పుడు ఆ కర్మ నేను ఎలా అనుభవించాలి? నేను కూడా ఒక మహారాజు స్థాయిలో ఉండి, ఒక లీడర్ స్థాయిలో ఉండి, వేరే ఎవరి చేతిలో నేను అవమానింపబడాలి. అప్పుడు అది పోతుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే మహారాజు అవ్వడానికి కావాల్సినంత పుణ్యం సంపాదించుకుంటానో, అప్పుడు నేను మహారాజు అయిన తర్వాత ఆ కర్మ నన్ను వెతుక్కుంటూ వస్తుంది. సో ఆ సంచిత కర్మ అనేది ఒక్కసారిగా నా మీద ఏం పడిపోదండి. దాని యొక్క మనం చేసేటువంటి కర్మల ఆధారితంగా పడుతూ వస్తుంటుంది. సో ఆ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ కలిపి మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి సంఘటనలు, ఆ పరిస్థితులే ఆగామి కర్మ అండి. సో ఇది ప్రతి మనిషికి, ప్రతి జీవరాశికి, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. దీని ఆధారితంగానే మనిషి ఆయా పరిస్థితుల్లో, ఆయా మనుషుల వద్ద, ఆయా స్థితిగతుల్లో జన్మిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆస్ట్రాలజీకి దీనికి సంబంధం ఏంటి అంటే, జనరల్లీ ఆస్ట్రాలజీలో కర్మకారకుడు అని శనిని మనం చెప్తూ ఉంటాం. శని ప్లానెట్, అష్టమ శని, యాక్సిడెంట్స్ అవుతాయి. ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, యాక్సిడెంట్స్ అనేటువంటి కర్మ అప్పుడు వెతుక్కుంటూ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ శని కర్మకారకుడు. ఏలినాటి శని కష్టాలు వస్తాయి, అర్ధాశ్రమ శని పనులు డిలే అవుతాయి, కంటక శని తర్వాత స్థానచలనం అనేటువంటి జరుగుతుంది, కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కర్మ అండి.
సో ఆస్ట్రాలజీ ద్వారా మనం ఇండికేట్ చేయొచ్చు ఎలాంటి కర్మ మీరు అనుభవించబోతున్నారు, దాన్ని మీరు తగ్గించుకోవాలి అంటే అదే ఇందాక చెప్పినటువంటి దాంట్లోనే అండి, కొన్ని కోట్ల యుగాలు కల్పాలైనా మనం అనుభవించిన కర్మ తరగదు, మనం అనుభవించాల్సిందే. అదే ప్రాయశ్చిత్తపూర్వకంగా మనం వేడుకోగలిగితే తప్పకుండా కర్మ అనేటువంటిది, పాపము అనేటువంటిది తగ్గుతుంది. అది ఎలాగ మనం వేడుకోవాలి, ఎలాంటి ప్రాయశ్చిత్తములు చేసుకోవాలో ఇండికేషనే ఆస్ట్రాలజీ అండి. ఉమాగారు, మీరు అన్నట్టుగానే మరి పుబ్బా నక్షత్రం వారికి కనుక మనం చూసుకున్నట్లయితే కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటారు? వాళ్ళు ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వచ్చే డేస్లో? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అనేటువంటిది పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి దాన్ని మనం చూస్తే ఈ సంచిత కర్మ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ పుబ్బా నక్షత్రం వాళ్ళు సింహరాశిలో సంచారం చేసేటువంటి జాతకులు, వాళ్ళ అధిపతి శుక్రుడు అండి. సో ఇక్కడ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎవరు చూసినా లేట్ మ్యారేజ్ అవ్వడం కానీ, లేకపోతే మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ రావడం కానీ, ఎస్పెషల్లీ విమెన్కి పీసీఓడి కానీ పీసీఓఎస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం, లవ్ బ్రేకప్ అనేటువంటిది కావడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంటే కర్మ అనేటువంటిది పుబ్బా నక్షత్రం వాళ్ళని విపరీతంగా బాధిస్తోంది అని అర్థం అండి. కంపేర్ చేస్తే మఖా నక్షత్రంతో పుబ్బా నక్షత్రం వాళ్ళు కళారంగంలో బాగా రాణించగలుగుతారు, బాగా సెట్ అవుతారండి. జనరల్లీ వీళ్ళ యొక్క లక్షణాలు గుణగణాలన్నీ కూడా చాలా కళాత్మకంగా ఉంటాయి, అందంగా ఫ్యాషనబుల్గా రెండు ఉంటాయండి. అంటే ఆ విభిన్నమైనటువంటి ఆలోచనలు వీళ్ళని ఎక్కడికో తీసుకువెళ్తాయి. బికాజ్ ద ఒరిజినల్ 5th హౌస్ కాబట్టి అండి, వీళ్ళ పుట్టినటువంటి సంతానం కూడా చాలా అదృష్టవంతులు. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఈ కర్మదోషం ఎవరికైతే ఉంటుందో సంతానం విషయంలో కూడా ఇబ్బంది కలగడం, తర్వాత ప్రధానంగా పుట్టి చనిపోవడం లాంటివి చూడడం కానీ, వెన్నుపూసకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, ఫ్యాటీ లివర్, తర్వాత కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ వస్తున్నాయి అని అంటే ఎక్కువగా పుబ్బా నక్షత్రం వాళ్ళు కర్మదోషంలో పడి ఇబ్బంది పడుతున్నారని అర్థం అండి. చాలామంది మీరు బాగా గమనిస్తే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళలో కూడా సడన్గా నాకు ఈ మార్పు వచ్చిందండి, హెల్త్లో సడన్గా ఈ ప్రమాదం జరిగింది, సడన్గా ఈ ఇన్సిడెంట్ నేను ఫేస్ చేశాను, ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది. ఎస్పెషల్లీ విదేశాలు వెళ్ళినటువంటి వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఈ కర్మదోషం వల్ల. తర్వాత ఏంటి అంటే డబ్బు నిలబడకపోవడం, డబ్బు అనేటువంటిది చాలా విపరీతంగా లాస్ అవుతూ ఉంటుంది. ఎంత లాస్ అవుతూ ఉంటుందంటే వీళ్ళు 10 మందికి పెట్టేటువంటి వాళ్ళైనా అడిగేటువంటి స్థాయికి వచ్చినప్పటికీ కూడా అడిగినా ఎవరు నమ్మరు, నీ దగ్గర డబ్బులు లేనంటే నేను నమ్మను అనేటువంటి స్థాయిలో ఉంటారు. ఇది ఎవరికి చెప్పుకోలేటువంటి బాధలో వీళ్ళు ఉంటారండి. సో తర్వాత ఏంటి అంటే వీళ్ళకి కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చూడడం. ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్? ఇందాక నేను చెప్పాను కదమ్మా, వీళ్ళకి అధిపతి శుక్రుడు అండి. జనరల్లీ 10th లార్డ్ కూడా వీళ్ళకి శుక్రుడే. అంటే ఎలాంటివి ఉంటాయి అంటే ఈ డిజైనబుల్ అండి, కొత్త అన్నమాట, ఇన్నోవేటివ్ థింగ్స్ అన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తాయి. ఎన్ని మూవీస్ ఫీల్డ్ కానీ, ఫిల్మ్ కెరీర్లో డైరెక్షన్, యాక్టింగ్, ఈ యొక్క కమేడియన్స్గా కావచ్చు, కాస్ట్యూమ్ డిజైనర్స్గా కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్లా కావచ్చు, అన్నీ కూడా. కానీ వీళ్ళకి అక్కడ సక్సెస్ అనేటువంటిది రావట్లేదంటే కారణం కర్మ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 4th and 9th లార్డ్ వీళ్ళకి కుజుడు రాజయోగ కారకుడు అయ్యారు. అంటే వీళ్ళకి ఫ్యామిలీ అండ్ ఫాదర్ రెండూ కూడా బలమే. కానీ ఎప్పుడైతే వీళ్ళకి ఆ రెండు వీక్ అవుతూ ఉన్నాయో, ఫ్యామిలీలో సరైనటువంటి బాండింగ్ లేదో, ఫాదర్ దగ్గర నుంచి సరైనటువంటి బాండింగ్ లేదో, హెల్ప్ లేదో, సపోర్ట్ లేదో, మనీ బ్లాకేజెస్ అండి, డబ్బులు బయటకి ఇస్తే అవి తిరిగి రాకపోవడం లాంటివి ఖచ్చితంగా వీళ్ళు చూస్తుంటారు పుబ్బా నక్షత్రం వాళ్ళు. అలాంటివి జరుగుతున్నాయి అంటే 100% కర్మదోషం అనేటువంటిది ఎక్కువగా ఉంది. మీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అన్నదానం కానీ, ఈ నవధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ, వస్త్రదానం చేయడం కానీ, జలదానం కానీ ఏదైనా పర్వాలేదు. ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు వస్త్రదానము అనేటువంటి దాన్ని చేయాలి, ఎక్కువగా చేయాలి. అయితే ఈ మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, ఎస్పెషల్లీ ఉమెన్ అయితే మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి. మీరు ఎలాంటి కెరీర్లోకి వెళ్ళాలో కూడా మీకు ముందే ఒక ప్లానింగ్ ఉండాలండి. చాలామంది కెరీర్లోకి వచ్చిన తర్వాత కొన్ని కోర్సులన్నీ కంప్లీట్ చేసి ఏజ్ 30 వచ్చిన తర్వాత, పెళ్ళికి దగ్గరగా వచ్చిన తర్వాత, జీతం ఇంకా 12,000లోనే ఉన్నానండి, నాకు ఏది కుదరడం లేదు, అనవసరంగా నేను తప్పు చేశానని బాధపడుతూ నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. 100% అలాంటి పరిస్థితి ఏది రాకుండా మీరు ఏ వయసు ఉన్నటువంటి వాళ్ళైనా ఆ ఫ్యూచర్ కెరీర్కి హెల్త్ అనేటువంటిది కూడా ప్లాన్ చేసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి, ప్రికాషన్స్ అనేటువంటివి. ఎక్కువగా బొబ్బర్లు దానం చేస్తూ ఉండండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళకి మాసంలో ఆగస్టు దగ్గర నుంచి నడిచేటువంటి మాసాలు చూస్తే వీళ్ళకి ప్రధానంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి.
ఇప్పుడు అక్టోబర్ 15 నుంచి రవికేతుల యొక్క ట్రాన్సిట్ వీళ్ళకి లగ్నంలో జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే ఆరోగ్య సమస్యలు ఒకటి, కంటి సమస్యలు ఒకటి, ఒక ఆలోచన మీద స్టేబుల్గా ఉండలేకపోవడం, ఇంకా చెప్పాలి అంటే దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి అలసట, బడలిక ఎక్కువగా చూడడం, ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. కానీ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా అక్కడ కూడా మళ్ళీ నెగిటివ్స్ ఉన్నాయండి. ఎందుకు అంటే రవి నీచ స్థితిలోకి వెళ్తున్నారు. సిబ్లింగ్స్తో కానీ కొలీగ్స్తో కానీ డబ్బు లాస్ అవ్వడం, హెల్త్ లాస్ అవ్వడం, సర్జరీస్ ఏదైనా అవ్వడం, తర్వాత ఈ రవి కాబట్టి ప్రధానంగా ఈ ట్రావెలింగ్లో ఏదైనా ఇబ్బందులు జరగడం లాంటివి కనబడతాయమ్మా. కానీ రవి కనుక మీకు బెనిఫిట్ చేశారు అంటే అన్ని పనులు కూడా ఏ ఆటంకాలు లేకుండా పూర్తవ్వడం, సమయానికి భోజనం చేయడం, ఆరోగ్యం అనేటువంటిది మెరుగుపడడం అన్నీ చాలా బాగుంటాయి. మళ్ళీ అది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో ఏంటి అంటే మీకు మళ్ళీ అక్టోబర్ 20వ తారీఖు తర్వాత నుంచి గురుబలం తగ్గుతోంది, ఖర్చులు పెరగబోతున్నాయి. మనీ సేవ్ చేసుకోండి, ఎక్కువగా ఖర్చు పెట్టద్దు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. ఎస్పెషల్లీ హెల్త్ పరంగా డబ్బులు బాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఈ మాసం చివరిలో, ఈ సంవత్సరం చివరిలో కనబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, మహాలక్ష్మీదేవికి ఎక్కువగా ఆరాధన చేయడం కానీ చేయండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ చూస్తారు. ఉమ్మగారు మీరు అన్నట్టుగానే వాళ్ళకి ఏ మంత్స్లో ఎలా ఉండబోతుందని మీరు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఎవరైతే ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు దానికి పరిష్కారంగా మేము మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి అంశం గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా యూనిక్గా మీకు మాత్రమే ఉండేటువంటి అంశము. సో అలా ఎవరైనా జాతకం చూపించుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏ సమస్య వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడెన్స్ అనేటువంటిది లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి, ఎలా చేసుకోవాలనేటువంటి ఒక మెంటర్లా కానీ, బ్రెయిన్ కోచ్లా కానీ, ఒక ఆస్ట్రాలజర్లా కానీ, ఒక ఫ్యామిలీ మెంబర్లా కానీ అన్ని డీప్ స్టడీ అనేటువంటి చేసిన తర్వాత మీతో మాట్లాడుతాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.